బాలయ్య బాబు స్టార్ట్ చేశాడు, కళ్యాణంగా ఫినిష్ చేసిన సినిమా అయితే బ్యాక్గ్రౌండ్స్ కూడా చాలా బాగుంది అన్న సినిమా అయితే. కళ్యాణం యాక్టింగ్ అయితే చంపేశాడు అన్న అయితే మటుకు మామూలుగా లేదు. సినిమా డైలాగ్స్ కానీ చాలా బాగుంది సినిమా అయితే. ఫైట్ ట్విస్ట్ బాగుంది అన్న, మెయిన్ అయితే మూవీ ట్విస్ట్ చాలా బాగుంది, అన్ని చాలా బాగున్నాయి అన్న సినిమా అయితే. లొకేషన్స్ మెయిన్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్స్ కూడా అన్న, అసలు ఇంటర్వెల్ షాట్ ఒకటి బాగుంది, ట్రిప్లో సంబంధం లేదు అన్నది, చాలా బాగుంది అది. టేకింగ్ కానీ అది కానీ అనిపించాడు అన్న. అవునన్న, భారీ హిట్. ఇయర్ మేము ఏం చెప్తున్నాం కదన్న, బాలయ్య స్టార్ట్ చేసి కళ్యాణంగా ఫినిష్ చేశారు సినిమా అయితే. ఇప్పుడే చూసాను డెవిల్ మూవీ అయితే కళ్యాణ్ రామ్కి ఒక పెద్ద హిట్ అనమాట. అసలు ఒక విధ్వంసం సృష్టిస్తారు అనమాట. ఇంటర్వెల్ ఫైట్ కానీ ప్రీ క్లైమాక్స్ కానీ క్లైమాక్స్ కానీ ఒక్కడే వెళ్ళి ఊచకోత అనమాట. డైలాగ్స్ కానీ స్టోరీ కానీ స్క్రీన్ ప్లే కానీ చాలా అంటే చాలా బాగుంది. ఇంత పెద్ద సినిమా తీయాలంటే ప్రొడ్యూసర్ గారు అభిషేక్ గారు అయితే నిజంగా చాలా గ్రేట్ అండి. ఇది ఒక పెద్ద బాహుబలితో సమానం అనమాట. అంత పెద్ద స్కేల్ ఉన్న మూవీ అనమాట. మీకైతే పెద్ద హ్యాట్స్ ఆఫ్. చాలా చాలా డబ్బులు ఖర్చు పెట్టారు, దానికి మించి డబ్బులు వస్తాయి. పెద్ద హిట్ అయితే మాకు ఇచ్చారు. మేమైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాం. ఇంకా హీరోయిన్స్ కానీ వాళ్ళ రోల్స్ కానీ ఆ సినిమాలో వచ్చే ట్విస్టులు కానీ వేరే లెవెల్ ఉంటాయని నిజం చెప్తున్నాను. సెకండ్ హాఫ్ అయితే మీరు సీట్లలో కూర్చోరనమాట, అంత బాగా ఎంజాయ్ చేస్తారు. ఆ డైలాగ్ డెలివరీ కానీ ఆ ప్రీ క్లైమాక్స్ ఫైట్ కానీ క్లైమాక్స్ ఫైట్ కానీ ఆ లాస్ట్లో వచ్చే ట్విస్ట్ కానీ ఎవరు ఊహించరనమాట. చాలా చాలా ఇంటెన్స్గా వెళ్తుంటుంది, ఎక్కడ బోరు కొట్టకుండా. ఆ క్రైమ్ చుట్టూ ఏం జరుగుతుంది, ఆ ట్విస్ట్లు ఏంటి, కళ్యాణ్ రామ్ క్యారెక్టర్ ఏంటి అనేది చాలా చాలా బాగుంది. ఈ సినిమాకి ప్లస్ ఏంటంటే మ్యూజిక్ అనమాట. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా చాలా బాగుంది, గూస్ బంప్స్ వస్తాయి అన్నమాట. సో సినిమా అయితే అందరూ చూడాల్సిన సినిమా అన్న. బింబిసార్ తర్వాత ఒక పెద్ద హిట్ ఏది అంటే కళ్యాణ్ రామ్ గారికి ఇదే అనమాట. డెవిల్ ఈజ్ బ్యాక్. అందరు థియేటర్కి వచ్చి చూడండి. చాలా బాగుంది, కొత్తగా ఉంది. వన్ మ్యాన్ షో లుక్స్తో నడిపించాడు అన్న. అంటే కళ్యాణ్ రామ్ వన్ మ్యాన్ షో చెప్పొచ్చు, ఎందుకంటే యాక్టింగ్ చాలా బాగా చేశాడు. ఓవరాల్గా కళ్యాణ్ రామ్ అంటే ఫైట్స్ కానీ ఊచకోత కానీ లాస్ట్లో ఆ ట్విస్ట్ కానీ చాలా బాగా చేశారనమాట. ఫైనల్గా అంటే ఫ్యాన్స్ పండుగ అని చెప్పొచ్చు.